ఇందాక జీవన్ when he started, he asked one question. What is the greatest gift that we received అంటే మనం చాలా మంది సాల్వేషన్ అని చెప్పాం. I also have another question. Why do we worship the Lord? Because of the salvation that we received. But I would like to look into two things here. మనం చదువుకున్న రెండు వచనాల్లో సెకండ్ వచనంలో మనం చూసుకున్నట్లయితే గివ్ అంటు ద లార్డ్ గ్లోరీ డ్యూ టు హిజ్ నేమ్. దేవునికి కలిగవలసిన మహిమను మనము చెందించాలి. ఎందుకనంటే వి వర్షిప్ ద లార్డ్ బికాస్ హీ డిజర్వ్స్ ఇట్. ఆయనకి ఒకవేళ స్కూల్లో ఫీజు కట్టలేదని అంటే దే సే ద ఫీజ్ ఆర్ డ్యూ అంటే మనం వీ హ్యావ్ టు పే దట్ అమౌంట్. Similarly, give unto the Lord the glory that is due to his name. దేవునికి చెందవలసిన మహిమను మనము వీఆర్ డ్యూ ఆల్ ద టైమ్. మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి బికాస్ ఆఫ్ ద గ్రేట్ సాల్వేషన్, బికాస్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్ దట్ హీ హాజ్ గివెన్ అస్, మనము దేవునికి ఆ యొక్క ఆరాధన మనము చెల్లించవలసిన వారమే ఉంటున్నాము. ఇక ఉదయకాల సమయంలో లెట్ us లుక్ అంటే దేవుడు ఇక్కడ ముందు వచనాలను చూసుకున్నట్లయితే వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఈజ్ అ బ్యూటిఫుల్ గాడ్. అండ్ మనము ఎన్నో వచనాలు మనము కూడా చూడొచ్చు. Psalms 50:2లో అవుట్ ఆఫ్ జయన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ బ్యూటీ గాడ్ విల్ షైన్ ఫోర్త్ అని. అదే రీతిగా Psalm 27:4లో కూడా టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అండ్ టు ఇంక్వైర్ ఇన్ హిస్ టెంపుల్. ఇక్కడ కీర్తనకారుడు he wants to dwell in the house of the Lord. Why? Because he wants to behold the beauty of the Lord and to inquire in his temple. And he's a beautiful God. And also if we look into Revelation chapter 4:3 also, we can see that he who sat there was like a jasper and sardius stone in appearance, and there was a rainbow around the throne in appearance like an emerald. And Song of Solomon lo kuda you can see verse 5 and 10, my beloved is radiant and ruddy, distinguished among 10,000. 10,000లో అతి సుందరుడైనటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటున్నాము, మనము పూజిస్తూ ఉంటున్నాము. సో వీ హ్యావ్ సీన్ అంటే కొన్ని వర్షాలు మనం చూసుకున్నట్లయితే వీ సీ దట్ హీస్ ఇన్ హిస్ డ్వెల్లింగ్, ఇన్ హిస్ హౌస్ దెర్ ఇస్ అ బ్యూటీ, దెర్ ఇస్ అ పర్ఫెక్షన్ ఆఫ్ బ్యూటీ అండ్ గాడ్ ఈస్ షైనింగ్ ఇన్ దట్ బ్యూటీ. అండ్ అటువంటి మహాగణుడు, మహోన్నతుడు, అటువంటి గొప్ప దేవుడు మనల్ని చూస్తూ వచ్చినాడు. అండ్ హీ హాజ్ సీన్ అవర్ కండిషన్. మనల్ని ఆ యొక్క రక్షణలోనికి నడిపించడానికి, మనము ఆయనతో కలిసి ఉండడానికి దేవుడు మనకు ఆ యొక్క తనకి కుమారుని మన నిమిత్తమై అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇఫ్ యు టర్న్ టు Isaiah chapter 53:2, దట్ బ్యూటిఫుల్ గాడ్, దట్ మైటీ గాడ్, 10,000లో అతి సుందరుడైనటువంటి దేవుడు మన నిమిత్తమే ఏమై ఉంటున్నాడో మనము మనకు ఎంతో సుపరిచితమైన ఈ యొక్క అధ్యాయము Isaiah 53:2లో we can see that he had no beauty or majesty to attract us to him, nothing in his appearance that we should desire him. అతనికి స్వరూపమైనను సొగసైనను మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం ఏది కూడా లేదనంట. అటువంటి he was in such a high position. దేవుడు ఎంతో బ్యూటిఫుల్ గాడ్. he is on his throne and ఆ యొక్క దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనకుండా దేవుడు మన నిమిత్తమై ఈ యొక్క లోకానికి వస్తూ వచ్చినాడు. ఆ యొక్క కల్వరి శిలువలో మనం 2వ వచనంలో చూసుకున్నట్లయితే ఎటువంటి స్వరూపమైనను సొగసైనను లేకుండా మనము ఆయన యందు ఆపేక్షించడానికి ఎటువంటి క్వాలిటీ కూడా లేదన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ హీ మన నిమిత్తమై అటువంటి శిలువ మరణాన్ని పొందుతూ వచ్చినాడు. అటువంటి శిక్షను మన నిమిత్తమై ఆ యొక్క కల్వరి శిలువలో పొందుతూ వచ్చినాడు. అండ్ వీ కెన్ ఆల్సో సీ ఫ్రమ్ verse 3 that he was despised and rejected. And verse 3, he was despised and rejected by mankind, a man of suffering, familiar with pain, like one of whom people hide their faces, and he was despised and we held him in low esteem. ఆయనను మనము తృణీకరించి విసర్జించిన వారముగా ఉంటున్నాము. మనమైతే దేవుని వెతకలేదు. నాకు ఈ దేవుడు కావాలి, నా నిమిత్తమే, మన యొక్క పాపముల నిమిత్తమై
మరణించాలని మనం ఎప్పుడూ కూడా చూడలేదు. ఆయనకి విరోధంగా జీవిస్తూ వచ్చిన వారు మాత్రమే. అటువంటి స్థితిలో he was rejected, he was despised, and yet he loved us so much unto the cross. ఆ యొక్క కల్వరి శిలువలో మరణం పొందినంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. he was mocked, he was mocked saying, can anything come good out of Nazareth? నాజరేత్ నుంచి ఏదైనా మంచి విషయం వస్తుందా? లేదన్నట్లయితే మన ఎన్నోసార్లు ఆయన మెస్సైగా కనపరుచుకున్నా కూడా పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయన రిఫ్యూజ్ చేస్తూ వచ్చినారు. అండ్ he was arrested multiple times. They tried to kill him multiple times. And అదే రీతిగా when we also said that no give us Barabbas, hang him అని కూడా మనము ఆయనని రిజెక్ట్ చేస్తూ ఆయనని డిస్పైజ్ చేస్తూ వచ్చినాం. even the closest of him అంటే ఆయన శిష్యులు కూడా ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన వాళ్ళు కూడా when he was arrested or after the cross also they have fled. ఈ రక్షకుడు మా మధ్యలో లేడు, ఈయన అంత పవర్ఫుల్ కాదేమో అన్నట్లు they fled away. They left him. He was all alone. ఆ యొక్క కల్వరి శిలువలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు he was all alone except with his father. Even his father has left him. ఆ యొక్క శిలువలో ఉంటున్నప్పుడు తన యొక్క సన్నిధిని కూడా దేవుడు విడిచిపెడుతూ వచ్చినాడు. అటువంటి శిలువ మరణాన్ని మన నిమిత్తమై మన పాపముల నిమిత్తమై మనలను విమోచించడానికి దేవుడు ఆ యొక్క శిలువ మరణము పొందడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. అండ్ వర్స్ 5లో కూడా చూసుకున్నట్లయితే he was a substitute. he was wounded and crushed. మనం ఉండవలసిన ఆ యొక్క స్థానంలో మనము ఆ యొక్క కల్వరి శిలువలో ఆ యొక్క దెబ్బలు మనం పొందవలసిన స్థానంలో మనం ఉంటున్నప్పుడు మన స్థానాన్ని ఆయన తీసుకుంటూ మన నిమిత్తమై ఆ యొక్క కల్వరి శిలువలో మరణాన్ని పొందుతూ వచ్చినాడు. he offered himself on the cross and he was wounded and crushed up to the point of death. And there were thorns in his head. మనకి తలంపులను బట్టి మనం ఎన్నో పాపంలను చేస్తూ వచ్చినప్పుడు దాని నిమిత్తమై తన యొక్క తల మీద ముళ్ళ కిరీటము పెడుతూ వచ్చినారు. నెయిల్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, a spear in his ribs, whiplashes all over his body. అటువంటి గొప్ప శిలువ మరణాన్ని మన నిమిత్తమై పొందుతూ వచ్చినాడు కల్వరి శిలువలో. he was oppressed and afflicted and yet he did not open his mouth. verse 7లో మీరు చూసుకున్నట్లయితే ఆయన ఎటువంటి మాట కూడా తిరిగి చెప్పకుండా he accepted everything. that shame on the cross మన నిమిత్తమై he bore that. why did he do that అని అంటే if we turn to Ephesians chapter 2:16 and 18లో చూసుకున్నట్లయితే this punishment that we received that brought us peace and we are able to call our God as our Father. మన దేవుడిని మనము తండ్రి అని పిలిచే అటువంటి గొప్ప భాగ్యంను కేవలము ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన చేసిన బలియాగంను బట్టి, ఆయన చేసిన ఆ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన నిమిత్తమై చిందిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మాత్రమే దేవుడు మనము దేవుణ్ణి తండ్రి అని పిలిచే అటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అండ్ ఆల్సో verse 10లో మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్, విల్ ఆఫ్ హిస్ ఫాదర్. తనకి తండ్రి అయిన దేవునికి ఎంతో ఇష్టమైనదంట తన యొక్క కుమారుణ్ణి నలగొట్టడానికి. ఆ యొక్క మనము 10వ వచనంలో చూసుకున్నట్లయితే yet it was the will of the Lord to crush him. He was put to grief, and when his soul makes an offering for guilt, he shall see of his offspring, he shall prolong his days, and the will of the Lord shall prosper on this land. verse 11లో చూసుకున్నట్లయితే out of the anguish of his soul he shall see and be satisfied. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టమైనదంట. అండ్ హీ వాజ్ సాటిస్ఫైడ్. ఆయన ఆ యొక్క నొప్పిని ఆ యొక్క బాధను పొందుతున్నప్పుడు తండ్రి అయిన దేవునికి సాటిస్ఫాక్షన్ కలిగిందనంట. అంటే ఎంత ప్రేమ మన నిమిత్తమై దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వై డిడ్ వి ఈవెన్ వాట్ కెన్ వి డూ ఈవెన్ టు డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ లవ్?
దేవుడు మన నిమిత్తమై ఆ యొక్క కల్వరి శిలువలో తన యొక్క కుమారుని నలగొడుతూ వచ్చినాడు. అండ్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ వీ కెన్ సీ ఫ్రమ్ Isaiah 53:11, by his knowledge is the righteous one, my servant, he make many to be accounted righteous by his, and he shall bear their iniquities. మనకు పాపములను భరించడానికి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మాత్రమే ఆ యొక్క కల్వరి శిలువలో ఆ యొక్క మరణాన్ని పొందుతూ వచ్చినాడు. ఇక ఉదయకాల సమయంలో let us look into our hearts, and దేవుడు మన నిమిత్తమై ఏ విధంగా ఆ యొక్క కల్వరి శిలువలో మరణాన్ని పొందుతూ వచ్చినాడో మనం చూస్తూ వచ్చినాము. ఎంతో ఆ యొక్క షేమ్ని పొందుతూ దేవుడు ఒక్క మాట కూడా తిరిగి చెప్పకుండా మన నిమిత్తమై ఆ యొక్క సిల్వన్ అంతటిని భరిస్తూ వచ్చినాడు, ఈవెన్ అన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తండ్రికి ఎంతో విధేయత చూపిస్తూ he was obedient to his father. Philippians chapter 2:8, and being found in appearance of man, he humbled himself and became obedient to the point of death, even the death of the cross. ఆ యొక్క కల్వరి సిలువలో మరణాన్ని పొందడానికి కూడా ఆయన సిద్ధపడుతూ వచ్చినాడు. he did not even question his father. Why should I take this అని he did not even question his father, that నేను ఈ సిలువ మరణాన్ని పొందాలా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేయకుండా he was obedient on the cross. ఇక మన దేవుడు he's a savior. He gave us this great salvation. తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మనకి అందిస్తూ వచ్చినాడు. And this morning let us worship our God because of the great salvation that he has given us, and because of the great work that he has done on the cross. ఆ యొక్క కల్వరి శిలువలో మన నిమిత్తమై చేసిన ఆ యొక్క బలియాగమును బట్టి దేవుని స్తుతించడానికి మనం సిద్ధపడదాము. అదే రీతిగా if we turn to Hebrews chapter 12 verse 28 and 29లో చూసుకున్నట్లయితే how are we to worship our God? దేవుణ్ణి ఏ విధంగా మనము ఆరాధించాలి? Therefore since we are given a kingdom which cannot be shaken, let us have grace by which we may serve God acceptably and reverence and godly fear. ఎందుకు అంటే దేవుడు దహించు అగ్ని అంటున్నాడు. For our God is the consuming fire. అండ్ మనము దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నప్పుడు మనము దేవుడు మన నిమిత్తమై ఆ యొక్క కల్వరి శిలువలో చేసిన బలియాగమును బట్టి, ఆ యొక్క శిలువ మరణాన్ని పొందిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనము తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా he has given us a great kingdom. దేవుని యొక్క రాజ్యంలో ఒక స్థానాన్ని మనకు అందిస్తూ వచ్చినాడు. what can we do for this? మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం మాత్రమే మనం చేయగలుగుతాము. why are we to worship our God? Because he's a holy God, and he's a beautiful God. Worship the Lord in the beauty of his holiness. అటువంటి సుందరుడైనటువంటి దేవుడు, 10,000లో అతి సుందరుడైనటువంటి దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో మన నిమిత్తమై ఆయన వికారంగా మారుతూ వచ్చినాడు. మన నిమిత్తమై ఆ యొక్క శిలువ మరణాన్ని పొందుతూ వచ్చినాడు. దాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఎందుకనంటే బికాస్ హీ డిజర్వ్స్ ఆల్ ద వర్షిప్. మనం చేసే ప్రతి ఒక్క ఆరాధన, ప్రతి ఒక్క మనం అర్పించే ప్రతి ఒక్క హృదయాన్ని కూడా దేవుడు హీ డిజర్వ్స్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ డ్యూ టు హిస్ నేమ్. మనము ఇక కొన్ని వాక్యాలను బట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని వాక్యాన్ని దీవించండి.